వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ పోలింగ్ కు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు, ఆలయాల్లో భక్తుల పూజలు. తుఫాను ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్. బాపట్ల సూర్యలంక సముద్రం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు, పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జీహెచ్ఎంసీ బరిలో 150 డివిజన్లకు గాను 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్లో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256 మంది కాగా, ఇక పోలింగ్ కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 డిఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ మాత్రమే కాకుండా డిఆర్సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ కూడా చేపట్టనున్నారు. అన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ జరుగుతుంది. ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ ఈ డిఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ కానీ, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రేపు వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేసి తర్వాత వెళ్ళిపోయేంత వరకు కూడా డిన్నర్ వరకు కూడా అన్ని ఏర్పాట్లను కూడా జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బ్యాలెట్ బాక్స్ కానీ, బ్యాలెట్ పేపర్స్, తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి PO డైరీస్ ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా వాళ్ళకి మెటీరియల్ని ఒక ప్యాక్ మాదిరిగా సిద్ధం చేసి అన్ని టేబుల్స్ వద్ద రూట్ వైజ్గా టేబుల్స్ అరేంజ్ చేసాము. ఆ టేబుల్ దగ్గర వాళ్ళ అటెండెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మెటీరియల్ని వాళ్ళు చెక్ లిస్ట్ ప్రకారం చెక్ చేసుకొని వాళ్ళు అది తీసుకొని లాంచ్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్కి పోవడానికి బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ బస్సులో వాళ్ళందరూ కూడా మరి పోలీస్ ఎస్కార్ట్తోని వీళ్ళ సంబంధిత PS వద్ద రిపోర్ట్ చేస్తారు. అదే రకంగా కోవిడ్ నిబంధనల దృష్ట్యా కూడా తగిన ఏర్పాట్లు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మన పోలింగ్ స్టేషన్లో సిబ్బందికే కాకుండా వచ్చిన ఓటర్స్ కూడా మనం మాస్క్స్, శానిటైజర్స్, సరిపోయేంత మెటీరియల్ని ఈరోజు మనం వాళ్ళ ప్యాక్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్కి 5 నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా వాళ్ళు కాగా జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా 2,336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 1,207 అతి సున్నితమైన, 279 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా SEC గుర్తించింది. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 50,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. జోన్ల వారీగా IPS అధికారులను, డివిజన్ల వారీగా ఇన్ఛార్జి ACP, CAలను నియమించారు. కుత్బుల్లాపూర్లో 8 డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, పేపర్స్ను సిద్ధం చేశామని జోనల్ కమిషనర్ మమత తెలిపారు. కోవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ తెలిపారు. బల్దియా ఎన్నికల కోసం 13,500 మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేశామన్నారు. వీరిలో 10,500 మంది సివిల్, 3,000 మంది AR సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ రోజు కూడా ఇదే సహకారాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో 38 GHMC వార్డ్స్ ఉన్నాం. దాదాపు 19 పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ వార్డ్స్ ఉంటున్నాం. అంటే దాదాపు మన 3 జోన్స్ కూడా ఈ ఒక
పోలింగ్ నడుస్తుంది మన శంషాబాదు, మాదాపూర్ అండ్ బాలనార్లో. 20,00,000 ఓటర్స్, 20,50,000 ఓటర్స్ రేపు ఓటు చేయబోతున్నారు. మొత్తం మన దగ్గర 2,437 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాం. దాదాపు 679 లొకేషన్స్ ఉన్నాం. అంటే ఒక్కొక్క లొకేషన్స్ లో 2-3 ఇట్లా ఉన్నాం. క్రిటికల్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ 220. అవి దాదాపు 760 పోలింగ్ స్టేషన్స్ కవర్ అవుతున్నాం. ఎక్కడెక్కడ ఈ క్రిటికాలిటీ ఉంది, ఎక్కడెక్కడ సెన్సిటివ్నెస్ ఉంది, అక్కడ సెన్సిటివ్నెస్ బట్టి ఎస్ఐ, ఇన్స్పెక్టర్స్ లేదా ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కూడా అక్కడ నియమించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రూట్ మొబైల్స్ 177 రూట్ మొబైల్స్ ని ఏర్పాటు పోలీస్ స్టేషన్స్ కి అన్ని చోట్ల కూడా విజింగ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అది కాకుండా మనము కొత్తగా ఓపెన్ అయిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ సెంటర్ కూడా అనుసంధానం చేసి మనము లైవ్ గా ఈ ఒక ఎక్కడెక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది, అది అన్ని కూడా చూడడం జరుగుతుంది. టెక్నాలజీని మనం పెద్ద ఎత్తున యూజ్ చేయడం జరుగుతుంది. మనం అన్ని పోలింగ్ స్టేషన్స్ ని జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. మనము 10 కెమెరా మౌంటెడ్ వెహికల్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా అందరి దగ్గర కూడా కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మనకు కమ్యూనికేషన్ ఫ్రీ అండ్ ఫ్లో ఉంటుంది. ఎక్కడాదరూ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడాదరూ ప్రజలు గుంపుకూడినా, ఏమాదిరి సంఘటన జరిగితే కూడా మనం ఇమ్మీడియట్లీ మనం ఫోర్స్ రష్ కావడానికి ఒక చాలా పక్కద్బందీగా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతూ, ముఖ్యంగా ఈ ఎవరు ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరూ కూడా 200 మీటర్స్ అవుతున్నే వాళ్ళు వెహికల్ పెట్టాలి. అది కూడా అవసరం లేదు, ఎందుకంటే అదే వార్డులో ఉంటారు, అక్కడ దగ్గర ఉంటాం. వాళ్ళు 200 మీటర్స్ అవుతున్నే వెహికల్ పెట్టాలి. మనం అన్ని కూడా పోలింగ్ లొకేషన్స్ దగ్గర 200 మీటర్స్ కి అన్ని చోట్ల కూడా అన్ని రోడ్స్ కూడా మనం బ్యారికేడ్. గుంటూరు జిల్లా బాపట్లలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర శాసనసభ గౌరవ ఉప సభాపతి కోన రఘుపతి, ఆయన తనయుడు కోన నిఖిల్ పార్టీ శ్రేణులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బాపట్ల సూర్యలంక సముద్రం వద్ద గర్భహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాక, ఓం శ్రీకంఠాయ నమః, ఓం శివప్రయాయ నమః, ఓం రుద్రాయ నమః, హనుమయాయ నమః, ఓం శ్రీరూపాయ నమః. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మరో అన్నవరంగా పిలువబడే శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. ఈ సంవత్సరం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భవనపాలెం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకొని స్వామివారి సన్నిధి వద్ద దీపారాధన చేశారు. కృష్ణా, గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి వారి కోరికలు తీర్చమని స్వామివారిని కోరుతున్నారు. రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవస్థానం మేనేజర్గా పాకాల వెంకటరమణ అన్న పేరు. ఇక్కడ కార్తీక మాసంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దేవాలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కోవిడ్ నిబంధనల అనుకూలంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి శానిటైజర్ వేసుకొని లోపలికి ప్రవేశించి అభిషేకం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మాస్కులు లేని వాళ్ళు కూడా దేవాలయం నుంచే మాస్కులు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులు కోనేరులో నిల్వ స్థానం కాకుండా జల్లు స్థానంలాగా పైనుంచి ప్రత్యేకమైనటువంటి వాటికి పైపుల ద్వారా జల్లు స్థానం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ జల్లు స్థానంలో స్నానం చేసి స్వామివారికి చేసి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని మరి జ్యోతులు వెలిగించుకోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెంలో పరమేశ్వర ఆలయాలు ఎన్ని ఉన్నా కూడా నీలాద్రీశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ దొరికే నదీ జలాలు అయితే అవి అందరూ టెస్ట్ చేసినా కూడా ఇంత ప్యూరిఫైడ్ వాటర్ మనకు ఎక్కడ దొరకవు. ఈ వాటర్ కనుక 21 days కనుక మనం ఏ వాటర్ తాగకుండా తాగితే ఈవెన్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం అసలే ఉండదు. మరి అట్లా ఈ దేవుని యొక్క ఆశీస్సుల వల్లనే ఇవన్నీ మనకు లభ్యమవుతున్నాయి. మరి ప్రకృతిలో ఈ విధంగా దొరకడం భద్రాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం చిల్లాపురంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లాపురం వద్ద శ్రీ శ్రీ రామలింగేశ్వర జాతర జరుగుతుంది. ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ జాతరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
కర్నూలు జిల్లా బనగానపల్లె శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాగంటి క్షేత్రం నందు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. భక్తులతో ఆలయాలన్నీ మార్మోగాయి. అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు మహిళలు చేశారు. దండం పెట్టుకో ముందుకు వచ్చేయండి. రావాలండి, రావాలి. దర్శనం తీసుకొని కదలండి అమ్మా, దర్శనం తీసుకొని కదలండి అమ్మ, విధానంగా అమ్మా. మహాశివుని యొక్క ఆశీస్సులు కలగాలని 50 మంది భక్తకోటి కూడా ఇక్కడ ఉంచేసినారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసినారు. ఈరోజు ఈ యాగంటి సుక్షేత్రంలో మహాశివుని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. భక్తులందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివుడు. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సముద్రం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్యస్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు సహకారంతో డొక్కా సీతమ్మ ఆధ్వర్యంలో ఆహార శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలకు విచ్చేసిన భక్తులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు. జనసేన పార్టీ నేతలు జన సైనికుల సేవాతత్వానికి హర్షం వ్యక్తం చేశారు. పుణ్యస్నానానికి విచ్చేసిన భక్తజనం అన్నదాన శిబిరంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్రియాశీలక నాయకులు నామన వెంకట శివనారాయణ, నిర్వాహక కార్యదర్శి తోట సాయి కుమార్, జన సైనికులు పాల్గొన్నారు. ఆహారం ఇచ్చి, నీరిచ్చి చాలా సహకారం చేస్తున్నారు. ఈ విధంగా ముందుకెళ్తే రాబోయే జనరేషన్లో కంపల్సరీ ఖచ్చితంగా జనసేన పార్టీ వస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చాలాసార్లు వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎన్నో ఇక్కడ వసతులు అనేవి ఉన్నాయి. కానీ ఈరోజు ప్రత్యేకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రత్యేక ఏర్పాటు మాత్రం కొత్తదనంగా ఉంది. చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు కూడా ఇప్పుడు ఈ విధంగా చూడలేదు. అందరూ చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ఇక్కడ చేసిన విధానం మాత్రం చాలా కొత్తగా ఉంది. మేము మా భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నాం. బాబు ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ
సోమాజిగూడలో బీజేపీ అభ్యర్థి భర్త సందీప్ యాదవ్ ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. వీధి కుక్కలకు భోజనం పెడుతున్నాం మరియో అనే మహిళపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఆవేదనతో ఇలాంటి వారిని రాజకీయంగా ఎన్నుకోవద్దని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. కళానిధి పర్వతవర్ధని, నేను అడ్వకేట్ని. నేను సనాలి హెవెన్ సమీర్పేటలో ఉంటాను. ఈ సందీప్ యాదవ్ గారు వాళ్ళ మిసెస్ని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఆయన ఈ లాస్ట్ మంత్ 24th అక్టోబర్న విజయదశమి ముందు రోజున నేను డాగ్ సర్వీసెస్ చేస్తుంటాను. కుక్కలకి రోజు 40-50 డాగ్స్కి ప్రతిరోజు 2 years నుండి అన్నం పెడుతూ ఉంటాను. అదే సందర్భంలో ఒకరోజు కుక్కలకు అన్నం పెడదామని వెళ్ళిన సందర్భంలో అరౌండ్ నైట్ 11:30 టైంలో నాతో పాటు వచ్చిన ఒక వ్యక్తిని అతి దారుణంగా సందీప్ యాదవ్, వాళ్ళ తమ్ముడు శ్రీశైలం యాదవ్, ఇంకొక తమ్ముడు అర్జును, అతని లడ్డు అంటారంట, అర్జును ప్లస్ ఇంకొక అతను, వీళ్ళ నలుగురు కలిసి ఆ అబ్బాయిని చాలా బాగా కొట్టారు. అతనికి బాగా ఇంటర్నల్ ఇంజూరీస్ అయినాయి. కొట్టడానికి కారణం ఏమీ లేదు, మేము కుక్కలకి అన్నం పెట్టకూడదు అంట, ఆ బజార్కి మేము వెళ్ళకూడదంట, మీరెవరు మా బజార్కి వచ్చి కుక్కలకి అన్నం పెట్టడానికి అని చెప్పి బాగా అసలు వర్షం పడుతూ ఉంది. ఓ పక్కన అతన్ని రోడ్డు మీద కుమ్మించి కొట్టాడు. ఆ దెబ్బలకి అతను తట్టుకోలేక 2 days అసలు బెడ్ మీద నుండి లేవలేదు. నేను అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మూగారు. నైట్ 11:30 అవటం వలన అందరూ మూగారు, కానీ కాకపోతే ఎవరు వాళ్ళకి అడ్డు చెప్పలేకపోయారు. ఇమేజ్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ కాంప్లెక్స్ ముందు, వాళ్ళది ఏదో కాంప్లెక్స్ ఉన్నది ఇమేజ్ హాస్పిటల్ దగ్గర ఎదురుగా, అపోలో ఫార్మసీ బిల్డింగ్, అది పక్కన ఒక కాస్మెటిక్ షాప్ ఉంటుంది, పక్కన ఒక ATM సెంటర్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ ముందు కొట్టింది. ఆ కాంప్లెక్స్ తుంగభద్ర పుష్కరాలు ముగియనున్నాయి. కార్తీక సోమవారం పుష్కరాలు చివరి దశకు చేరుకోవడంతో పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు చేసేందుకు మంత్రాలయం, గురుజాల, నాగలదిన్నె ఘాట్లకు భక్తులు చేరుకున్నారు. అనంతరం మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. కర్నూలు నగరంలోనూ భక్తుల తాకిడి ఎక్కువైంది. కార్తీక సోమవారం కావడంతో సంకల్ బాగ్, పంప్ హౌస్, సాయిబాబా ఘాట్ల దగ్గర అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా కార్తీక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కార్తీక పౌర్ణమి మరియు 3వ సోమవారం కావడంతో వేకువజామునే స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో శ్రీశైలం మహాక్షేత్రం మారుమోగింది. ప్రధాన ఆలయం ముందు భాగాన గంగాధర మండపం, నాగులకట్ట వద్ద కార్తీక దీపాలను భక్తులు వెలిగించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తుల దర్శనాలు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వాహక అధికారి కెఎస్ రామారావు తెలిపారు. తుఫాను ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. నర్సాపురం మండలంలోని సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం, కొప్పర్రు తదితర గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగలేదని ఆయన తెలియజేశారు. తుఫానుకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున అందించాలని ఆయన కోరారు. ముందు కూడా అమ్మా వరదలు వర్షాలు వచ్చినాయి కదా, దానికి సంబంధించి అప్పుడు కూడా ప్రభుత్వం ఏదో చేస్తానంది, జగన్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందమ్మా అంతకుముందు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీహెచ్ఎంసీ పోలింగ్కు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు, ఆలయాల్లో భక్తుల పూజలు. తుఫాను ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్. బాపట్ల సూర్యలంక సముద్రం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు, పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.